1800 కోట్లు ఎవరి పైసలు ఎవరి 150-200 రూపాయలు ఏడమాసం వచ్చేది కదా వాని బొందర కొట్టిర్రు పైసలు తీసుకుపోయి ఏడను కోసుకొని తినేటోళ్ళం కదా. నువ్వు నిజంగానే కష్టపడ్డావు సినిమాల, మరి పాకిస్తాన్తో యుద్ధానికి పోవు ఇది ఏడ దాక్కున్నారు హీరోలంతా. అరే పాపం ఇండియన్ మిలిటరీకి కదా విశ్రాంతి ఇచ్చి ఈ సినిమా హీరోలు పోవచ్చు కదా పాకిస్తాన్ మీదకి. ఒకడు ఆకాశంలో దూకుతున్నాడు థమ్సప్ బాటిల్ పట్టుకొని పైనుంచి, వాడు విజయ్ దేవరకొండ ఎవడు, ఆయన వెళ్ళిన సంస్థానమే అయ్యి మహబూబ్ నగర్ దగ్గర కొల్లాపూర్ సంస్థానం చుట్టం వాడు, ఆయన ఆకాశం నుంచి దిగుతున్నాడ. ఇంకోటి మహేష్ బాబు ఉన్నాడు, వాడు హెలికాప్టర్ నుంచి దిగుతాడు తాళ్ళు కట్టుకొని. మరి పోరాదు పాకిస్తాన్ మీద కొట్లాడటానికి? మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు కదా మీరు. మమ్మల్ని మా దగ్గర మా కూలీలు చేసిన పైసలు మొత్తం మీ బొందకు పెట్టినాక సినిమా హాల్ కాడికి పోయి కడుపులు ఆగలైతే అంటే అన్నం తినకుండా సినిమా చూడటం. ఎంత పిచ్చోళ్ళు మనం. అన్నం తిన్నావా సినిమాకు పైసలు, కడుపు గాల పెట్టుకొని ఉత్త నీళ్ళు 20 రూపాయల బాటిల్ తాగినా కూడా మళ్ళీ 20 రూపాయలు తక్కువ పడుతుంది సినిమాకి. అన్నం తినకుండా సినిమా చూసి ఇంటికి నడిచిరాట. ఇంట్లో అప్పుడు అర్ధరాత్రి వచ్చి గిన్నెలు ఎత్తుకుంటారు భూ ఉన్నదా లేదా. ఇది మన బతుకులు. ఈ మనం పైసలు కట్టి మనం సినిమా హీరోలను తయారు చేసి వాళ్ళకి 1000 కోట్లు అర్పితం చేసి రాజకీయ నాయకులు వెలమారెడ్డి దొరలకి కూలిపోయిన సంస్థానాలని మళ్ళా బతికించి అయ్యా నువ్వు కొట్టడం మమ్మల్ని కరెక్టే, మా తాతను కొట్టడం నువ్వు కరెక్టే అని మళ్ళా దొరని మనమే బతికించినాం. అని తప్పే లేదు అసలు. ఇదే ట్యాక్సులు కడుతున్నాం మనమే 1000 కోట్లు, సినిమాలు చూస్తున్నది మనమే, ఓట్లు వేస్తున్నది మనమే, వారి భూమిలో పనిచేసి రక్త మాంసాలు చిందిస్తుంది మనమే. దవాఖాన లేక, చదువు లేక, పని లేక, భూమి లేక సచ్చి సమాధులలో పోయేది మనమే. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి నువ్వు? ఓటనే గండ్రగొడ్డలు ఇచ్చిండు కదా అంబేద్కర్ నీకు, దాన్ని తీసుకొని పగలించుకోమన్నాడు కదా. ఇగో మీ తాతల్ని తండ్రుల్ని యాన్సిస్టర్స్ ఎనిమి వారసత్వంగా నీ పూర్వీకులు ఒక ఫలానా వాడు నీకు అన్యాయం చేస్తున్నాడు, ఆ సంస్థలను కూలగొట్టి సిస్టమ్ తయారు చేశాను మీకోసం. ఇగో ఓటనే గండ్రగొడ్డలు ఇచ్చిన, ఇగో నిన్ను అన్యాయం చేసినోడు, నీకు భూమి లేకుండా చేసినోడు, ఇగో ఈ సంస్థానాలని ఈ అగ్రకుల దొరల రాజ్యాన్ని నేలమట్టం చేయమని మనకు గండ్రగొడ్డలు ఇచ్చాడు. దాని కోటర్ సీసా కమ్మి పారేతి ఎవడు బాగు చేయాలి మనల్ని చెప్పు. ఈ స్టోరీ అంతా ఎవడన్నా ఫారెనోడికి చెప్పండి, బయటోడికి ఈ అంబేద్కర్ స్టోరీ ఇదంతా క్యూ అని వస్తున్నాడు మన మీద. అరే యుద్ధం చేసి ఇన్ని ఆయుధాలు తెచ్చి చేతికి ఆయుధం ఇస్తే దాన్ని 100 రూపాయల కోటర్ సీసాకి అమ్ముతావు అంబేద్కర్ ఇచ్చినది. అదిగో అట్లాంటి పని చేయొద్దు. ఆ అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని ఇగో తిరిగి ఇదే వనపర్తి, కొల్లాపూర్, గద్వాల్ ఈ ప్రాంతం కింద నలిగిపోయి సంఖ్యలు పడ్డ ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి ఇగో ఈ వనపర్తి, కొల్లాపూరు, ఈ పాత మహబూబ్ నగర్ ప్రాంతంలో మన రాజ్యాన్ని నిర్మాణం చేయడానికే ఆ భగవంతుడు దానికోసం వచ్చాడు. ఆయన చూసి ఆయన ఆలోచన విని ఆయన ఆలోచన కర్తవ్యాన్ని మనం మీద వేసుకోవాలి. దాన్ని చారిత్రక కర్తవ్యం అంటారు. చరిత్రలో నీ కర్తవ్యం ఆ సమయానికి మిస్ అయిందంటే నీ వెనక తరతరాలు చనిపోతారని అర్థం. దాన్ని చారిత్రక కర్తవ్యం. చారిత్రక కర్తవ్యం లేదు మనకి కాబట్టి తరతరాలు చచ్చిపోతారు మనోళ్ళు. భూమిలో షేర్ లేదు మనకి, వాటా లేదు. వాటా అన్నాడు 140 కోట్ల మందికి ఈ భూమిని పంచమంటుంది భారత రాజ్యాంగం, సమానంగా పంచమంటుంది ఈ దేశ సంపదని రాజ్యాంగం. కానీ ఈ దొంగలు మలజేరిందిగా, పార్టీలలో మలజేరింది కదా. అందుకనే డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం చెప్పిన కులగణన సిద్ధాంతం పాపం రాహుల్ గాంధీ 50 ఏళ్ళు ఉంటారట. వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య, ఎవరు వాళ్ళ గోలంత వాళ్ళ నాన్న రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ తల్లి, రాజీవ్ గాంధీ తాత 50 ఏళ్ళు కులగణన చేయలేదు సార్. ఎవరిని లెక్క పెట్టలే. పోయింది కాట్లా కలిసిపోయింది కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ బయలుదేరి నేను లెక్క పెడతా అన్నాడు. నేను లెక్క పెడతా అంటే బీజేపీ పొడుచుకొని వచ్చి నేను లెక్క పెడతాను. అరే మీరు ఎందుకునే లెక్క పెట్టేది? భూమిని పంచడానికే మిమ్మల్ని లెక్క పెడుతున్నా అని ప్రకటించిందా బీజేపీ? రాహుల్ గాంధీ భూమిని పంచడానికే నేను మిమ్మల్ని లెక్క పెడతా అన్నాడా? అనట్లే. దేనికి లెక్క పెడతావు? మాకు లెక్క తెలియదా? మాకు తెలియదా అంటున్నా. నువ్వే చెప్పాలన్నా? ఏ ఊరికి ఆ ఊరు లెక్కలు 5 నిమిషాలు తెప్పిస్తావు. ఏ ఊరికి ఆ ఊరు నువ్వు చెప్పేది లెక్కలు. భూమిని పంచుతాను, సంపదని పంచుతాను, రాజ్యాన్ని పంచుతాను, ముఖ్యమంత్రి పీఠం మీద
దళితుండే బీసీలో కూర్చోబెడతాను అని రేవంత్ రెడ్డి దిగిపోయి మనల్ని కూర్చోబెడితే నేను నమ్ముతాను. ఇది లేకుండా నువ్వు 4% ఉన్నావని తేలిపోయా, 1% వెలమోలు లేరని తెలిసిపోయా. మరి నీకెందుకు రాజ్యం? నీకేం పని? మాకు చేత కాదా? మాకు చేత కదా? ఏడున్నారా మహబూబ్నగర్ వాళ్ళు డబ్బులు కొట్టి మాదిగోళ్ళు ఏడున్నారా అంటారు మీటింగ్లో ఆయన. ఏయ్ ఏయ్ వర్డ్ చూడు, ఏయ్ మహబూబ్నగర్ మాదిగోళ్ళు ఏడండో డబ్బులు కొట్టండి. ఇది భాష. మహబూబ్నగర్లో రెడ్లు ఆడున్నారా వాళ్ళ ఊపిరి తీయండి అని చెప్తుండ్రు డాక్టర్ అంబేద్కర్. తీయండి, తీసి అవతల పడేయండి. ఏం చేయాలి ఇప్పుడు? నిజంగా నీ బిడ్డల మీద ప్రేమ ఉందా? దవాఖాన కావాలా నీ బిడ్డలకి? నీ బిడ్డలకు స్కూల్ కావాలా? నీకు భూమి కావాలా? రాజ్యాల వాటా కావాలా? దొరలకు ఓటే బాకు, అగ్రకుల పార్టీలకు ఓటే బాకు. నీ రాజ్యాన్ని తెచ్చుకో నీ బిడ్డల భవిష్యత్తు కోసం. అదే ఇప్పుడు జరగబోయే యుద్ధం తెలంగాణలో.